హలో గాయ్స్, హౌ ఆర్ యూ ఆల్? ఈ వీడియోలో నేను మీకు ఎరాడ బీచ్ అలాగే డాల్ఫిన్ నోస్ లైట్ హౌస్ అదంతా చూపిస్తాను అనమాట. యాక్చువల్గా ఇది మేము ఎరాడ బీచ్ ఇదంతా ఎందుకు వెళ్తున్నామంటే మా కాలేజీలో మేమంతా కలిసి పిక్నిక్లా ప్లాన్ చేసాం అనమాట. ఫస్ట్ ఎరాడ బీచ్కి వెళ్ళి అక్కడ నుండి డాల్ఫిన్ నోస్ హౌస్కి వెళ్ళాలని ప్లాన్ అనమాట. ఇప్పుడైతే మనం ఎరాడ బీచ్ దగ్గరకు వచ్చేసాం. మీరైతే చూడవచ్చు ఎంత బాగుంటుందో. ఆ క్లైమేట్ ఎండగా ఉన్నప్పటికి కూడా చూస్తున్నప్పుడు చాలా బాగుందన్నమాట. కొంచెం ఎండ తగ్గుంటే ఇంకా బాగుండు అనిపిస్తుంది. కానీ ఓవరాల్గా ఆ అట్మాస్ఫియరు, ఆ పరిసరాలు అవన్నీ చూసినప్పుడు చాలా బాగుంది. ఇప్పుడైతే మేము యారాడ బీచ్ దగ్గరలో ఉన్నాం అనమాట. చూడవచ్చు మీరు బీచ్ ఆ పక్కన ప్లేసెస్ ఎలా ఉన్నాయో. అక్కడే యారాడ బీచ్ దగ్గరే ఒక పార్క్ ఉంటుంది అనమాట. ఆ పార్క్లో కొంతసేపు ఎంజాయ్ చేసి అక్కడే ఫుడ్ తినేసిన తర్వాత మేము తర్వాత డాల్ఫిన్ నోస్ హౌస్కి వెళ్ళడం జరిగింది. ఇక్కడైతే మీరు చూడొచ్చు అనమాట. బీచ్ ఆ పరిసరాలు ఎలా ఉన్నాయో సేమ్ పల్లెటూరు లాగానే ఉందన్నమాట. ఇక్కడ కూడా మనకి అసలు సిటీ అట్మాస్ఫియర్ అనేది అక్కడైతే కనిపించదు. ఇది 2 కొండల మధ్య ఉండడం వల్ల అక్కడికి ట్రాన్స్పోర్ట్ కూడా చాలా కష్టం. కాబట్టి ఇంకా ఆ పల్లెటూరు వాతావరణం అక్కడ అనేది మిగిలిందని నేను అనుకుంటున్నాను. ఇక్కడైతే చూడవచ్చు మీకు తాడి చెట్లు ఇవన్నీ చాలా బాగా కనిపిస్తున్నాయి. నిజంగా నాకైతే మా ఊరే గుర్తొచ్చింది అనమాట ఈ అట్మాస్ఫియర్ చూడగానే. సేమ్ మా ఊర్లో కూడా ఇలాగే ఉంటుంది. ఇప్పుడైతే మన దగ్గరికి వచ్చేసాం ఎరాడ బీచ్ దగ్గరికి. చూడవచ్చు యాక్చువల్గా ఎరాడ బీచ్లో ఇది చాలా పెద్ద పెద్ద అలలు వస్తున్నప్పటికీ చాలా లోతుగా ఉంటుందని విన్నాం. సో దాంట్లో ఎవరు స్నానం చేసే సాహసం అయితే ఎవరు చేయలేదు. ఇప్పుడైతే దిగి ఇదంతా చేశాను అనమాట. ఇక్కడైతే చూడవచ్చు మా ఫ్రెండ్స్ వీళ్ళంతా డ్యాన్స్లు వేస్తున్నారు ఆటోలో సాంగ్స్ పెట్టుకుని. ఇప్పుడు డాల్ఫిన్ నోస్ హౌస్కి వచ్చేసాం అనమాట, లైట్ హౌస్కి. వీళ్ళు కూడా మా ఫ్రెండ్స్. ఇప్పుడు లోపల ఎలా ఉంటుందో చూడడానికి మమ్మల్ని తీసుకెళ్తున్నారు అనమాట. యాక్చువల్గా మా ఫ్రెండ్స్ అంతా చాలామంది ముందు వెళ్ళిపోయారు. మేము వెనకుండి వీడియో షూట్ చేస్తున్నాము. యాక్చువల్గా ఇది కూడా చాలా బాగుంది. అంతా చుట్టూరు చెట్లు, ఒక అడవిలాగా ఉంది. అక్కడికి వెళ్తే ఒక కొండ మీద ఉండడం వల్ల కొండపై నుండి మొత్తం వైజాగ్ మొత్తాన్ని చూడవచ్చు అక్కడికి వెళ్తే. అలాగే లైట్ హౌస్ పైకి కూడా ఎక్కాము మేము. అదంతా వీడియోలో చూపిస్తాను, మీరైతే చూడవచ్చు. యాక్చువల్గా అయితే చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడైనా ఖాళీగా ఉన్న సమయాల్లో మీరు అక్కడికి వెళ్ళొచ్చు అన్నమాట. ఇక్కడ ఫోటోలు తీసుకోవచ్చు, వీడియోలు తీసుకోవచ్చు. చాలా బాగుంది. చాలామంది టూరిస్టులు అయితే వస్తారు. అయితే ఇది ఓపెనింగ్ అనేది అంటే మీన్స్ డే మొత్తం ఓపెన్ చేసి ఉండదు. ఆఫ్టర్నూన్ 3 నుండో ఏమో ఓపెన్ చేస్తారు విజిటింగ్ కోసం. అప్పుడు నుండి మాత్రమే విజిటర్స్ని అలౌ చేస్తారు చూడడానికి. అంతకుముందు అలౌ చేయరు. దానికోసం టికెట్ ఉంటుంది, అవన్నీ తీసుకుంటే మనం వెళ్ళాలి. అది లైట్ హౌస్ అనమాట. వీళ్ళంతా మా ఫ్రెండ్స్ ఫోటోలు తీసుకుంటున్నారు. ఇప్పుడు మనం ఈ పక్కకి వెళ్ళి చూద్దాం రండి ఎలా ఉంటుందో. ఫస్ట్ మనం ఇక్కడైతే చెప్పులు విడిచేసి లోపలికి వెళ్ళాలి ఫస్ట్. అది అక్కడ నుంచి చూడవచ్చు మీరు ఎంత బాగుందో. ఆ వ్యూ అంతా చాలా బాగుంటుంది. ఫోటోషూట్కి కానీ మొత్తం చూడడానికి చాలా బాగుంటుంది. ఎవరైతే ప్రకృతిని ప్రేమించే ప్రేమికులు ఉన్నారో వాళ్ళకి అయితే ఈ ప్లేస్ చాలా బాగుంది. చూడవచ్చు ఇక్కడైతే మాకు లైట్ హౌస్ ఎలా పనిచేస్తుంది, అలాగే స్టేట్లో ఎన్ని లైట్ హౌస్ ఉన్నాయి అవన్నీ ఎలా పనిచేస్తాయి అని చెప్పేసి దాంట్లో పనిచేసే ఒక అతను మాకైతే ఎక్స్ప్లెయిన్ చేశాడనమాట. ఎందుకంటే మేము స్టూడెంట్స్ కదా, మాకు తెలుసుకోవాలని అవన్నీ మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అతను మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారంటే లైట్ హౌస్ ఎలా పనిచేస్తుందని. ఆ తర్వాత మేము పైకి వెళ్ళడానికి మమ్మల్ని తీసుకెళ్లారు. ఇక్కడ చాలాసేపు అయినా దగ్గర 10 minutes వరకు ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇక్కడ మా వాళ్ళంతా ఎంతో శ్రద్ధగా వింటున్నారు. చూడవచ్చు మీరైతే. ఈ లైట్ హౌస్ అనేది ఎప్పుడు స్టార్ట్ చేశారో అవన్నీ కూడా మనం చూడవచ్చు. దీనికి లాల్ బహదూర్ శాస్త్రి గారు దీన్ని స్టార్ట్ చేసినట్టు అక్కడ అయితే ఫోటోలు అవన్నీ ఉన్నాయి, మీరు చూడవచ్చు. ఇక్కడ చూడవచ్చు మీరు. లాల్ బహదూర్ శాస్త్రి గారు దీని ఫౌండేషన్ ఇనాగ్రేషన్ చేశారు. అక్కడ ఈ ఫోటోలు అవన్నీ మనం చూడవచ్చు అన్నమాట. ఈ లైట్ హౌస్ వాళ్ళ ద్వారా మాత్రమే మామూలుగా సముద్రం లోపలికి వెళ్ళిన వాళ్ళు బయటకు రావడానికి వాళ్ళకి వీలవుతుంది. ఇప్పుడైతే మనం పైకి ఎక్కేసాం, మీరు చూడవచ్చు పైనుండి వ్యూ ఎంత బాగుందో. మొత్తం వైజాగ్ అయితే క్లియర్గా కనిపిస్తుంది. వీళ్ళంతా మా ఫ్రెండ్స్ చూడడానికి వచ్చిన వాళ్ళు, ఇంకా వేరే వాళ్ళు కూడా ఉన్నారు. ఇది యాక్చువల్గా ఆ లోపల కనిపిస్తున్నది లైట్ అనమాట. చుట్టుపక్కల ఉన్నది మిర్రర్.
మిర్రర్ మీన్స్ లెన్స్ టైప్ అనమాట. అవి స్పెషల్‌గా తయారు చేస్తారు దానికోసం. అంటే ఎక్కువ దూరం కనిపించాలి కదా లైట్. అందుకోసం ఈ మెకానిజం అనేది ఆ లైట్ అనేది తిరగడానికి ఉపయోగపడతదనమాట. ఆ కింద మెకానిజం అయితే మీరు చూడొచ్చు. ఆ మెషిన్స్ ద్వారా ఆ లైట్ తిరుగుతూ ఉంటది. ఆ లైట్ ఓపెనింగ్ అనేది బీచ్ వైపు పెడతారు. మిగిలిన వైపు క్లోజ్ చేసి ఉంచారు కాబట్టి మనకు బీచ్ వైపు మాత్రమే కనిపించేలాగా అది పెడతారు. అది ఒక లోపల ఉందనమాట. ఇది బయట చూడొచ్చు. పైనుండి ఎంత బాగుందో ఆ వ్యూ మొత్తం చాలా బాగుంది. అక్కడ నుండి మీరు వైజాగ్ మొత్తం క్లియర్‌గా చూడొచ్చనమాట. మీరు ఎప్పుడైనా ఏదైనా చూడాలి అంటే వైజాగ్‌లో స్పెషల్‌గా చూడాలనుకుంటే దీన్ని విజిట్ చేయండి. చాలా బాగుంటది. అలాగే ఇక్కడ ఇంకా తెలుసుకోవాలి రేడార్ సిస్టమ్స్ అవన్నీ ఉంటాయన్నమాట. అక్కడ మీకు చూపిస్తాను తర్వాత. అక్కడ ఒక రేడార్ తిరుగుతూ ఉంటది. ఆ రేడార్‌కి సిగ్నల్స్ వస్తాయన్నమాట. అంటే బోట్‌లో వస్తాయి కదా! ఆ రేడార్ ఉంది కదా! దానికి సిగ్నల్స్ వస్తాయి. ఏ బోట్‌లో వస్తాయి అంటే వేరే కంట్రీవి వస్తున్నాయో అలాంటివి ఆ సిగ్నల్స్ దానికి రావడం వల్ల ఆ రేడార్ వెంటనే దాన్ని కనిపెట్టడం జరుగుతుంది. అలాగే ఆ రేడార్ ద్వారా సముద్రంలో ఉన్న వాటిని కూడా మనోళ్ళు నావిగేట్ చేస్తారు. ఇక్కడైతే మీరు చూడొచ్చనమాట. అదే పైనుండి వ్యూ అయితే చాలా బాగుంది. అది పోర్టు అదంతా వైజాగ్ చాలా బాగుంది. ఇదంతా అది ఇందాక మనం చూసిన లైట్ హౌస్. ఇదైతే చాలా బాగుంది. కాకపోతే కొంచెం ఎండ అనిపించింది కానీ ఎండ లేని టైంలో అయితే ఇంకా బాగుంటుంది. అంటే మీన్స్ వర్షాకాలం అంటే ఎండ తక్కువగా ఉండే రోజుల్లో అయితే ఇంకా చాలా బాగుంటుంది. ఇప్పుడైతే మనం కిందకు వచ్చేసాం అనమాట. కింద నుండి మీకు వ్యూ చూపిస్తాను చూడండి. చాలా బాగుంటుంది. ఇక్కడికైతే చాలామంది వస్తున్నారు చూడడానికి. చాలామంది విజిట్ చేస్తున్నారు. మీరైతే చూడవచ్చు ఇక్కడ. అక్కడ నుంచి వైజాగ్ మొత్తం చాలా బాగా కనిపిస్తుంది. ఇంకా ఆ చుట్టూ ఉన్నది కూడా మొత్తం పచ్చగా ఉండి ఇంకా చాలా బాగుంది అనిపిస్తుంది. ఆ పైనుండి మా వాళ్ళు చూస్తున్నారు కదా. ఇది లైట్ హౌస్. వీళ్ళంతా అవుటర్సే. ఎక్కడెక్కడో నుంచి వచ్చి చూడడానికి వస్తున్నారు అనమాట. చూడొచ్చు మీరంతా వైజాగ్ లైట్ హౌస్. అది రేడార్ సిస్టమ్ అనమాట. ఆ సిస్టమ్ ద్వారా మాత్రమే మామూలుగా సిగ్నల్స్ అనేవి పంపించడం కానీ రిసీవ్ చేసుకోవడం కానీ జరుగుతుంది. ఇదే లైట్ హౌస్ అనమాట. నాకు తెలిసి ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేస్. మీరు ఎప్పుడు చూడకపోతే వెళ్ళి చూసేయండి.